Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. గౌతమ్ గారు, ఏంటి, ఏమైంది? ఏం కాలేదు, ముందు కూర్చో. గౌతమ్ గారు, కూర్చో. నిజం చెప్పండి, ఏం జరిగింది? ఏం కాలేదు ఝాన్సీ, కంగారు పడకు. జస్ట్ కాలు జారి పడ్డాను. కాలు జారి పడ్డారా? ఎక్కడ పడ్డారు? బాత్రూంలో. ఇక్కడ బాత్రూమ్స్ మన ఇంట్లో ఉన్నట్టుంటాయా? పాడైపోయి నాచుపట్టి ఉంటాయి. సో జారి పడ్డాను. మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఇవి కింద పడితే తగిలిన దెబ్బ. ఐమ్ సారీ గౌతమ్ గారు. నొప్పిగా ఉందా? ఏం లేదు, అంత నొప్పిగా ఏం లేదు ఝాన్సీ. అయినా నువ్వు ముట్టుకున్నావు కదా, తగ్గిపోతుందిలే. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిజంగా నా చేతిలో మ్యాజిక్ ఉంటే ఈ ఇనుప ఊచలు కరిగించి ఈ జైలు గోడలు బద్దలు కొట్టి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాన్ని. ఎందుకు? నేను ఈ జైల్లో పడుతున్న బాధలు చూడలేక కదా. నేనంటే ఎంత ప్రేమ ఝాన్సీ నీకు. ప్రేమ కాదు, జాలి. నీ మనసు అంతరాల్లో ఉన్న ప్రేమ వల్లే ఆ జాలి కలుగుతుంది. ఇవన్నీ కాదు గాని నిజం చెప్పండి, ఈ దెబ్బలు ఎలా తగిలే? మిమ్మల్ని జైల్లో టార్చర్ చేస్తున్నారా? మీరు చెప్పండి, నేను రేపే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారని వాళ్ళ మీద పిటిషన్ మూవ్ చేస్తాను. ఝాన్సీ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నాకేం కాలేదు, నువ్వు భయపడద్దు. ఐమ్ సారీ, బట్ ఐఎమ్ హ్యాపీ. అయ్యో ఝాన్సీ, పర్లేదు, పట్టుకొని మాట్లాడు. నాకే ప్రాబ్లం లేదు. జైల్లో ఈ ఒంటరితనం వల్ల హ్యూమన్ టచ్ కావాలనిపిస్తుంది. నిజంగా ఈ ఒంటరితనం అనుభవించేవాడికే తెలుస్తుంది స్వేచ్ఛ విలువేంటో. అమ్మ ఎలా ఉంది? హలో, అడిగింది నిన్నే. అమ్మ ఎలా ఉంది? బాగున్నారు. తాతయ్య కోపంగా ఉన్నారా నా మీద? ఇంకా తిడుతున్నారా? నేను చేస్తున్న పోలీస్ జాబ్ వల్లే ఇదంతా జరిగిందంటున్నాడా? తాతయ్య నా మీద కోపం నీ మీద చూపించినా పట్టించుకోకు. సరే. స్వీటీ ఇంకా ఇప్పుడు కూడా రాత్రి భయపడుతుందా? ఇప్పుడు భయం ఎందుకు? స్వీటీ మేడం దగ్గర పడుకుంటుంది. అమ్మ దగ్గర పడుకుంటుందా? ఎందుకు? పిల్లలు ఎవరైనా వాళ్ళకి ఎక్కడ ఇష్టంగా ఉంటుందో అక్కడే ఉంటారు. అందుకే అక్కడే పడుకుంటుంది. దానికి తోడు మేడం వాళ్ళకి రోజు కథలు చెప్తున్నారు. అందుకే వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు. అంతేనా? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అమ్మ బాగుందంటున్నావు. నేనిక్కడ ఇలా ఉంటే అమ్మ ఖచ్చితంగా బాధపడుతూ ఉంటుంది. తాత ఎంత జరిగినా కోపం లేకుండా ఉండరు. అసలు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా, లేదా వాళ్ళు నిన్ను ఇంటి నుంచి బయటికి పంపేశారా?